హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు మీకు త్రిబుల్ గురించి ఎక్సలెంట్ అప్డేట్ తీసుకొచ్చిన అండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇది ఫైనల్ అప్డేట్ అని తెలుస్తుంది. బట్ అలా అని చెప్పేసి మీరు ఇక్కడ పక్కలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసి చేయండి. నేను చేయొద్దు అనడం లేదు. బట్ ఎందుకంటే గవర్నమెంట్ ఏ టైంలో అయినా ఏమైనా చేంజ్ చేయొచ్చు. అందుకని ఒకసారి చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేది మనకి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఈ త్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్. బట్ మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి టైం ఇది. మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మన ప్రైస్లో, మిడిల్ క్లాస్ ప్రైస్లో దొరికిపోతున్నాయి మనకి ఇక్కడ. నియరెస్ట్ ఏమన్నా ల్యాండ్ పర్చేజ్ చేయాలన్నా, ఎట్ ద సేమ్ టైం ప్లాట్లు పర్చేజ్ చేయాలన్నా చూసి చేయండి. ప్లాట్లు అంటే ఆల్మోస్ట్ క్లియరెన్స్ ఉంటేనే వస్తుంది ఈ టైంలో. ఇప్పుడు అంటే లేటెస్ట్ మనకి డిటీసీబీ లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయి కదా, అందులో ఆల్మోస్ట్ మనకి క్లియర్ అయి ఉంటుంది. బట్ ఒకసారి అయితే మీరు కూడా ఎంక్వైరీ చేసి తీసుకోండి. అలా నేను చెప్పినా అనేసి మీరు ఏదో తీసుకున్నా అనేసి మనం ముందే జాగ్రత్త చెప్పాలనుకుంటున్నాం మీకు. ఓకే, మీకు తెలిసిందే ఆల్రెడీ మనకి రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ అండ్ సౌత్ పార్ట్ 2గా డివైడ్ చేసి ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారని మనకి ఆల్మోస్ట్ తెలుసు. బట్ ఇప్పుడు మీకు ఇది ఏంటంటే లేటెస్ట్ అప్డేట్ మీకు తెలియజేయాలని మీ ముందుకు వచ్చినాను. మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఇది పాయింట్ టు పాయింట్, మనకి పాయింట్ టు పాయింట్ ఏ నియరెస్ట్ ఏ విలేజెస్ ఎక్కడి నుంచి పోతుంది అనేది మనకి పాయింట్ టు పాయింట్ ఇలా తెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనకి ఇంతవరకు ఏంటంటే మనకి జస్ట్ ఇక్కడ నుంచి పోతుంది అని కాకుండా ఇది మనకి ఏంటంటే లొకేషన్ విత్ లొకేషన్ తోటి మనకి షో చేస్తుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు స్టార్ట్ మనకు వచ్చేసి బాంబే హైవే. మనకి ఇప్పుడు మామూలుగా ఇది మనకి నార్మల్గా ఎక్కడి నుంచి పోతుందంటే మనకి ఇప్పుడు బాంబే హైవే కానీ మనకి నాందేడ్ ప్లస్ మెదక్, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, విజయవాడ, అట్ ద సేమ్ టైం నాగార్జున సాగర్, శ్రీశైలం అండ్ బెంగళూరు రోడ్డు, చేవెళ్ళ రోడ్డు, ఇక్కడ మనకి ఎక్కడెక్కడ మనకి జంక్షన్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ఏందనేది మనకి కొద్దిగా అవగాహన ఉంటే మనకి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి మీకు ఈ వీడియో ముందుకు తీసుకొచ్చాను. ముఖ్యంగా మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి నార్త్ పార్ట్ తెలుసు. బట్ ఇది ఏంటంటే ఇది ఒకటే మొత్తము ఫుల్ వీడియో చేస్తే నేను ట్రై చేస్తాను. ఫుల్ వీడియో పెట్టాలా, హాఫ్ ఆఫ్ పెట్టాలా అనేది, 2 పార్ట్లు పెట్టాలనేది చూస్తా. అంటే వీడియో టైం మనకి తక్కువ ఉందనుకోండి, మనము ఫుల్ వీడియో ఒకటే పెట్టేస్తా. లేదనుకోండి హాఫ్ ఆఫ్ పెడతా. ఇప్పుడు మనం యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మనం జస్ట్ సౌత్ పార్ట్ గురించి ఒకసారి డీటెయిల్గా చెప్దాము. ముఖ్యంగా మనకి సౌత్ పార్ట్ వచ్చేసి మనకి చౌటుప్పల్ నుండి సంగారెడ్డి, ఇక్కడ సంగారెడ్డి అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి చౌటుప్పల్, ఇది సౌతర్న్ పార్ట్ ఇది మనకి. ఓకే, ఇప్పుడు మన సౌతర్న్ పార్ట్ నుంచి మనం అంటే చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి మనకి ఎక్కడెక్కడ మనకి ఏ హైవేలా ఎక్కడ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఏ విలేజెస్ పై నుంచి వెళ్తుంది, కొద్దిగా మనము తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చౌటుప్పల్ చూసుకుందాము. విజయవాడ హైవే ఇది. చౌటుప్పల్ దాటినాక మనకు వచ్చేసి పంతంగి మనకి పంతంగి విలేజ్ యువతల నుండి చౌటుప్పల్ అవతల నుంచి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అది విలేజ్ నేమ్ చూపిస్తలేదు, ఆల్మోస్ట్ నియరెస్ట్ విలేజ్ ఇంకో జిల్లేడు చెల్క వచ్చింది. ఇక్కడ జిల్లేడు చెల్క పక్క యువతల నుండి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది విజయవాడ హైవే. ఇది మనకి ఇంక ఇది పాయింట్ దగ్గర ఏం విలేజెస్ ఉంటే చెప్తాను. ఇది పాయింట్ దగ్గర విలేజెస్ లేవు కనుక మీకు అవసరం లేదు. ఎందుకంటే ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మీకు నియరెస్ట్ తెలిసిన వాళ్ళ విలేజెస్ కానీ ఇట్లా ఉంటాయి కదా, ప్లస్ మీవే ల్యాండ్స్ ఉండొచ్చు. మీరు ఏంటంటే మీకు ఒక ఐడియా ఉంటుంది అనేది తెలియజేయడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇంకో ఇది వచ్చేసి గొల్లగూడెం ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పాయింట్ దగ్గరలో దేవిరెడ్డి గూడెం, ఇది ఏంది మర్రిగూడ పక్కన అనమాట. ఇది మర్రిగూడ అంటే ఇంకో మర్రిగూడ ఉంటుంది. ఇది ఒకటి మర్రిగూడ, దేవిరెడ్డిగూడెం అని ఇక్కడ వచ్చేసింది. మల్లారెడ్డిగూడెం, ఈ నియరెస్ట్ ఇవన్నీ అన్నట్టు.
ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ నియరెస్ట్ విలేజెస్ చూసుకోండి ఒకసారి, ఏం కాదు. అంటే వాల్యూ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఈ లాస్ట్ టైం ఎంత ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇప్పుడు మంచి టైం అనమాట. మనకి ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు తక్కువ రేట్లు ఉన్నాయి, మార్కెట్ అంత లేదనమాట. నెక్స్ట్ వచ్చేసేది ఇప్పుడు ఆల్రెడీ మనం డౌన్లో ఉన్నాం కనుక అప్పు ఎట్లయినా అప్పుడు నెక్స్ట్ మనకి స్టెప్ వచ్చేసేది అప్పే వస్తుంది. అట్లా చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది లింగమావరి గూడెం వచ్చింది ఇక్కడ. వచ్చేసి పుట్టపాక విలేజ్ అవతల నుంచి వెళ్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి గట్టుపల్ పక్క నుంచి వెళ్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి విలేజెస్ మనకి ఇది పుట్టపాక అయిపోయినాక విలేజ్ నేమ్ మనకి షో చేస్తలేదు. మీకు దీన్ని ఫుల్ డీటెయిల్స్ మీకు ఏమన్నా మళ్ళీ ఒకసారి మీరు చూసుకుంటా అంటే మ్యాప్ లింక్లో పెడతా చూడండి. మనకి ఇది లేటెస్ట్ మ్యాప్ వచ్చిందన్నమాట, మనకు వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు మనకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పాయింట్ ఇచ్చింది విలేజ్ దగ్గరలో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ విలేజెస్ నేమ్ షో చేస్తలేవు ఇందులో ఈ మ్యాప్లో, బట్ ఏంటంటే నెట్ ప్రాబ్లం అనుకుంటా నేను. సో మీకు ఎట్లయినా మ్యాప్ లింక్ చేస్తే కనుక మీరు చూసుకోవచ్చు. నీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎక్కడి నుంచి వస్తాయి అనేది. ఇక్కడ ఇంకోటి చూడండి, మర్రిగూడ ఇది. ఈ మర్రిగూడ తర్వాత మనకి ఇది ఏంటంటే ఇక్కడ శివన్నగూడెం అది వస్తుంది. మర్రిగూడెం దాటినాక సారంపేట, శివన్నగూడెం ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి విలేజెస్ మీదకి వెళ్తున్నాయి అన్నమాట. మర్రిగూడెం తర్వాత మనకు వచ్చేసి కృష్ణంపల్లి వస్తుంది ఇక్కడ విలేజ్. ఈ కృష్ణంపల్లి తర్వాత మనకి ఇది కుర్మపల్లి ఇది. ఈ కుర్మపల్లి మీద నుండి మనకి ఇక్కడ ఇది సాగర్ హైవే ఏంటంటే ఇది మనకి ఇక్కడ కుర్మేడ్ గేట్ ఉంది కదా, కుర్మట్టి కాదు ఇది కుర్మేడ్ గేట్ అంటారు దీన్ని, ఎక్స్ రోడ్. ఇది విరాట్ నగర్ దాటినాక మనకు వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్లో మనకి ఇక్కడ జంక్షన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కమ్మవారిపాలెం అంటది. మళ్ళా నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది పెద్దమ్మ అడుగుల నుంచి మనకి స్ట్రైట్ ఇలానే వెళ్తే బాల్యానాయక్ తాండా, నల్లవారిపల్లె అయినాక సింగంపల్లి పాయింట్ దగ్గర ఏం లేదు ఇక్కడ. చెన్నంపల్లె యువతల నుంచి వెళ్తుంది ఇది. చెన్నంపల్లి అయినాక మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్లో ఏం లేదు మనకి. ఇక్కడ పాయింట్ వచ్చేసి ఇది శ్రీశైలం హైవే. ఇది మనకి శ్రీశైలం హైవేలో వచ్చేసి ఆమన్గల్ దాటినాక ఇక్కడ నుంచి వెళ్తుంది మనకి. అంటే చాలా బాగానే డిస్టెన్స్ ఉంది ఇక్కడ. ఆమన్గల్ నియరెస్ట్ విలేజెస్ ఏమున్నాయి, మెడ్డిగడ్డ విలేజ్ అవతల నుంచి వెళ్తుందండి మనకి. మెడ్డిగడ్డ విలేజ్ ఇది. ఇక్కడ నుంచి అట్లా స్ట్రైట్కి వెళ్తే మనకి పాయింట్ల దగ్గర నేను విలేజెస్ ఏమన్నా ఉన్నాయని చూస్తున్నా. విలేజెస్ ఆల్మోస్ట్ నేను విలేజెస్ కవర్ చేస్తున్నా. మీరు ఏమైనా మిస్ అయినట్టు అనిపిస్తే మీరు చూడండి. చింతలపల్లె విలేజ్ అవతల నుంచి వెళ్తుందండి మనకి. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇదే టైం, బెస్ట్ టైం అండి మనకి ఏంటంటే ఇది కార్కాస్ తాండా అవతల నుంచి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి జంగారెడ్డి విలేజ్ ఉంది ఒకటి.
అట్లా స్ట్రైట్గా మనం ఏంటంటే పాయింట్ టు పాయింట్ చూస్తున్నాను నేను. ఏంటంటే విలేజెస్, నియరెస్ట్ విలేజెస్ ఉంటే చెప్తున్నాను. మీరు ఇంకా మీదేమన్నా విలేజ్ నియరెస్ట్ ఉంటే మీరు మ్యాప్ ఓపెన్ చేసి చూసుకోండి. జస్ట్ ఏంటంటే ఇది కొత్త న్యూ మ్యాప్ కనుక ఆల్మోస్ట్ ఇది ఫైనల్ అవుతుంది అంటారు. ఇది ఫైనల్ కానీ అయితే ఇంత మంచిగా క్లియర్గా మ్యాప్ అయితే ఇవ్వరు మనకి. ఇది ఓవర్ చేసిన మ్యాప్ అయితే కాదు మనకి, గవర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన మ్యాప్ ఇది. ఇంకో పోమల్పల్లె, కొండారెడ్డిపల్లి, సారీ కొండారెడ్డిపల్లి కొన్ని వర్డ్స్ మనకి. ఓకే, ఇలా వెళ్తే మనకి విలేజ్ నేమ్ వస్తలేదు. ఇది ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా, నేను అవుట్ సైడ్ ఉన్నాను. జస్ట్ ఇట్లా వీడియో అప్డేట్ చేద్దామని చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఇది నేషనల్ హైవే. ఇది మన బెంగళూరు హైవే. ఇది బెంగళూరు హైవేలో బాలానగర్ యువతల నుంచి వస్తుంది. షాద్నగర్ దాటినాక, షాద్నగర్ ఈడు ఉంటుంది అనుకుంటా. షాద్నగర్ ఇది షాద్నగర్ దాటినాక చాలా దూరం నుంచి పోతుంది. ఇక్కడ మనకి వెంచర్లు కూడా ఉంటాయి, బిల్డింగ్ బ్లాక్స్ ఇవన్నీ వెంచర్లు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ దాటిపోతుంది. ఒకప్పుడు బిల్డింగ్ బ్లాక్స్లో పెట్టామంటే ఇన్వెస్ట్మెంట్ ఆలోచించినామంటే అప్పుడు ఎంత $1 lakh మనకు 100 యాడ్స్ అలా ఇస్తుండే అందులో, ఒక 10 years బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ విలేజెస్. ఇవన్నీ విలేజెస్ మనకి ఏంటంటే మాన్సింగ్ తాండా, అయ్యవారిపల్లి, మాన్సింగ్ తాండా అంట, అయ్యవారిపల్లి అంట. మనకేంటంటే ఇది చాలా ఫ్యూచర్లా చాలా ఇది ఏంటంటే మనం ఒక టైము పార్వత్పూర్ మేము యాక్చువల్ ఏంటంటే 95లో మనము ఈ 95 నుంచి నేను కొద్దిగా అవగాహన చూస్తే 95లో మనకి ఇక్కడ ఇప్పుడు ఎట్లా ఉంది, ఎల్బీ నగర్ ఈ సరౌండింగ్లో 100sలో ఉండే గజం, 100sలో, 1000sలో కూడా కాదు, 100sలో. ఉట్టరాస్ పల్లె అయితే మనకి 95 ఆ టైంలో ఇంత ప్రైస్ లేకుండే, అవి 1000s పోయి ఇప్పుడు lakhsలో అయిపోయినాయి గజాలు. అట్లా ఏంటంటే మనకి ఒకప్పుడు 100 yearsకి ఉన్న డెవలప్మెంట్ ఇప్పుడు 10 yearsలో, లాస్ట్ టైం 10 yearsలో అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే 10 yearsలో అది 10 years అయ్యే డెవలప్మెంట్ 1 yearలో అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏంటంటే ఇయర్లీ వైజ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది, మంత్లీ వైజ్, ఇయర్లీ వైజ్ డెవలప్ మీకు సూపర్ కనిపిస్తుంది అన్నట్టు. ఏదైనా సరే మీరు చూసి మీ దగ్గర అంటే ఎక్కువ శాతం మీరు ఎట్లా అంటే ఎవరైనా చేసేది ఏంటంటే మన విలేజ్ ఇప్పుడు ఒక హైవేలో ఉందనుకోండి, ఇంకోది రేగడి మామిడి పల్లె. మనం ఏంటంటే మన సైడ్ విలేజ్ ఇక్కడ ఒక విలేజ్ ఇక్కడ ఒక సైడ్ ఉందనుకోండి, మనకి ఒక సైడ్ మన విలేజ్ ఉందనుకోండి, ఇక్కడ మనం ఇక్కడనే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మన నియరెస్ట్ మన విలేజ్ రూట్ అది ఉంటుంది కదా. ఇది చేవేళ్ళ రోడ్ అనుకుంటా, ఇది చేవేళ్ళ రోడ్. ఇది ఈ చేవేళ్ళ రోడ్లో మనకి ఆల్మోస్ట్ ఎక్కడ వస్తుంది మనకి నియరెస్ట్ విలేజెస్ ఏమున్నాయి చూద్దాం. జంగయ్య నగర్ దాటినాక ఆఫ్టర్ సిటీ ఏముంది, జంగయ్య నగర్ దాటినాక అంటే ఈ హైవేలో మనకి నియరెస్ట్ అంటే ఏ విలేజెస్ లేవు. చలో ఓకే. అయితే మనం ఏంటంటే మన విలేజ్ ఇక్కడ ఉందనుకోండి, ఏ హైవేలో నియరెస్ట్ ఎక్కడ ఉందంటే అక్కడ పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే నియరెస్ట్ హైవే ఉంటే ఎక్కడైనా డెవలప్మెంట్ కనిపిస్తుంది మీకు. ఏమంటే ఇప్పుడు ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇంతగానం లేదు, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ బాగా డెవలప్ అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ ఉండడం వల్ల మీకు సింపుల్ ఏడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు రిటర్న్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి స్కూల్స్, కాలేజెస్ ఇప్పుడు అన్ని దగ్గరలో అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి. ఇట్లా మనం పోతుంటే మనకేంది చిక్కొండాపూర్ అంటే ఇది సంథింగ్ విలేజెస్ చూసుకోండి మీరు. నేను ఏంటంటే జస్ట్ ఏదో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇది మళ్ళీ ఇంకో హైవే, ఇది మనకు బాంబే హైవే. ఇది
65 నేషనల్ హైవే. మనకి నేషనల్ హైవేలో మనకి ఇదేంటంటే నందికండి నుంచి యువతల నుంచి పోతుంది. నందికండి యువతల మనకేదో ఇక్కడ ఏదో దాబా టైప్ ఉంది, దాబా మీద నుంచి పోతుంది. ఇక్కడ ఏదో ఇది మన కొలఫారాలు ఉన్నట్టున్నాయి, అవి కూడా పోతున్నాయి. కానీ చాలా ఇబ్బంది పడతారండి పోయిన వాళ్ళు. కానీ డెవలప్మెంట్ కావాలంటే ఒకరు లాస్ అవ్వాల్సిందే. కానీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే వాళ్ళు ఎంతైతే లాస్ అవుతారో అంత ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇది కోడూరు నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ విలేజెస్, నియరెస్ట్ విలేజెస్ చెప్తాను నేను. ఇది ఫ్యాక్టరీ లెక్క ఉంది. ఇది ఒక నేషనల్ హైవే. ఇది నేషనల్ హైవే ఏంది? ఇది జోగిపేట రోడ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి జోగిపేట రోడ్ వదిలా తగిలింది అది మనకి. ఓకే, ఇది మళ్ళా ఇది వచ్చేసి నర్సాపూరు మెదక్ రోడ్. ఇది మెదక్ రోడ్లో మనకి ఎడ తగులుతుందంటే రజిల్పూర్ అవతల నుంచి. అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ నార్త్ పార్ట్ అనేది ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. బట్ ఇది ఆల్మోస్ట్ ఫైనల్ అనుకోండి ఇది. ఎందుకంటే కొత్తగా లేటెస్ట్ వచ్చిందనమాట ఇది మ్యాప్. ఇదేంటంటే పాయింట్ టు పాయింట్, అంటే మనకి పిన్ పాయింట్ ఇచ్చి మరి పెట్టారనమాట. మసాయిపేట అంటే ఇది మసాయిపేట. ఏది మసాయిపేట్ మనకు వచ్చేసి రామాయంపేట ఇది ఇక్కడ పోతుంది. ఇది రామాయంపేట అంటే మెదక్ కూడా పోతుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇది గజ్వేల్ పక్కెమ్మటి వెళ్తుంది చూడండి. గజ్వేల్ పక్కెమ్మటి వెళ్ళి ఇది వచ్చేసి మళ్ళీ మనకి సిద్దిపేట రోడ్డు, కరీంనగర్ రోడ్. ఇది మనకి కరీంనగర్ రోడ్లో గజ్వేల్ పక్కెమ్మటి వెళ్తుంది. గజ్వేల్ పక్కెమ్మటే ఆనుకొని పోతుంది. మస్తు సూపర్ డెవలప్ అవుతుంది అది సిటీ. ఇంకా వచ్చేసి జగదేవ్పూర్ దాటి నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్. ఇప్పుడు వరంగల్ రోడ్కి వచ్చినాం. వరంగల్ రోడ్ మెయిన్ చూడండి. యాదగిరిగుట్ట మనకి చూడండి, యాదగిరిగుట్ట. ఇది యాదగిరిగుట్ట చూడండి. మల్లాపూర్ దాటినాక యాదగిరిగుట్ట. ఇది యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట దాటినాక ఇది భువనగిరి. ఇక్కడి నుంచి పోతుంది మనకి ఒలిగొండ. ఇది ఒలిగొండ యువతల నుంచి పోతుంది. ఒలిగొండ తర్వాత వచ్చేసి మనకి ఇది మళ్ళీ చౌటుప్పల్కి వచ్చేసినాం. ఇదండి మనకు ఫుల్. ఇది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇది ఏంటంటే మనకు ఫ్యూచర్లో ఆల్మోస్ట్ తెలంగాణ కవర్ చేసింది మనకు రీజనల్ రింగ్ రోడ్. యాక్చువల్ ఏంటంటే నేను అంటే బయట అవుట్ సైడ్ ఉన్నా, అందుకనే ఇప్పుడు నేను ఫోన్లోనే రికార్డ్ చేసి మీకు పంపిస్తున్నా కార్లో కూర్చొని. సో చూడండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు ఈ రోజు ఉన్న రేట్ రేపు ఉండదు. ప్రైస్ మనం ఏంటంటే ఈరోజు రూపాయి పెడితే రేపు 100 రూపాయలు. ఈరోజు ఏదైనా ప్రయత్నం అంటే ఉన్న దాంట్లో మీరు 1 lakh ఉంది అనుకోండి, 1 lakh ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు బెనిఫిట్ వస్తుంది. లేదు 2 lakhs అంటే 2 lakhs అంటే మీరు అప్పు చేసి తీసుకోమని అంటలేదు. మీరు ఎంత ఉందో అంతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, దాంతలే మీకు రిటర్న్ వస్తుంది. అంతేగాని మీరు ఏదో అప్పు చేసి తీసుకొని దానికి ఇంట్రెస్ట్లు కట్టి అటు ఇటు కాకుండా మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా నేను చెప్తున్నాను ఏంటంటే సూపర్ ప్లాన్ చెప్తున్నా. మీరు జస్ట్ ఎక్కడైతే పెట్టాలనుకుంటారో, ఎక్కడైతే మీకు అవైలబుల్ ఉంటుందో అక్కడనే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ డెవలప్ అవుతుంది, అక్కడ డెవలప్ అవుతుంది, ఎవరి మాటలు వినకండి. మీరు
జస్ట్ మీ విలేజ్లో ఉన్నా, మీ విలేజ్లో అంటే మీ విలేజ్ అంటే నియరెస్ట్ హైవే దగ్గర కానీ ఏమన్నా ఉంటే అక్కడ పర్చేజ్ చేయండి. లేదంటే మీ విలేజ్ పక్కన ఎవరున్నా, భూమి మీద ఏడు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు బెనిఫిట్ వస్తుంది. మీ విలేజ్లో కూడా ఎవరన్నా అమ్మినా కానీ తక్కువలో తీసుకోండి. ఎందుకంటే అది ఎప్పటికైనా వర్తబుల్లే. ఏదో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇక్కడ పెడితే డబల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు ఎక్కడైనా వస్తుంది తెలంగాణలో. ఓకే అండి, ఇదైతే మీకు ఈ వీడియో నచ్చితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వీడియో పెడుతున్నాను నేను మీకు. ఓకే, జర సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.